ఎన్టీఆర్ ఎదురుపడడంతో ఒక్కసారిగా చేతులెత్తి దండం పెట్టారట వైఎస్ విజయమ్మ. జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇంకా వైఎస్ విజయమ్మ ఇద్దరు ఎదురుపడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఒక షూటింగ్ స్పాట్ దగ్గర మరి విజయమ్మ గారు కనిపించారట. అక్కడ విజయమ్మ గారిని చూసి జూనియర్ ఎన్టీఆర్ నమస్కరించగా విజయమ్మ గారు కూడా ఎన్టీఆర్‌కి ప్రతి నమస్కారం చేశారట. జూనియర్ ఎన్టీఆర్‌పై ఆమె చూపించిన అభిమానాన్ని చూసి అందరూ అయితే షాక్ అవుతున్నారు. ఓ పక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయంలో ఆమె ప్రతికూలంగా ఉన్నా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి ఆమె మాట్లాడిన విధానం చూసి అందరూ షాక్ అవుతున్నారు. తెలుగుదేశం రాష్ట్ర రాజకీయాలకి సంబంధించిన విషయంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నటువంటి సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయాలు తాజాగా ఎంతో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ మరి రావాలని సందర్భంగా విజయమ్మ కూడా కోరిందట. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా హిట్ అయ్యేటువంటి అవకాశం ఉందని, 2024 ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీదే అధికారమని, మీరొస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటుందంటూ తెలియచేస్తున్నట్టుగా అయితే సమాచారం. జూనియర్ ఎన్టీఆర్‌తో మాట్లాడమే కాకుండా రాజకీయంగా ఆయన రావాలని కోరుకుంటోంది. షర్మిల గారు ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీపై పోరాటం చేస్తోంది. తెలుగుదేశం కూడా అదే చేస్తోంది. ఇక మీ మద్దతు కూడా తెలుగుదేశంకి తోడైతే మరింత శుభపరిణామమే కదా అంటూ చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. ఇక తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ వస్తారా? మరి విజయమ్మ జూనియర్ ఎన్టీఆర్‌తో ఇంకా ఏం మాట్లాడింది? విజయమ్మ అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారు.